అగ్రరాజ్యంలోకి శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరుల రాకపై నిషేధం వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధంపై సియాటిల్ ఫెడరల్ కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలన్న శ్వేతసౌధం అభ్యర్థనను శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీళ్ల కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నిషేధం అమలుకు అనుమతించేది లేదని 3 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరుల్ని అమెరికాకు రానిస్తే సరిదిద్దుకోలేని స్థాయిలో నష్టం జరుగుతుందనేందుకు ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయా దేశాలకు చెందిన శక్తులు అమెరికాలో ఉగ్రదాడికి పాల్పడ్డాయని ప్రభుత్వం నిరూపించలేకపోయిందని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించకుండా అధ్యక్షుడి నిర్ణయాన్ని న్యాయస్థానం సమీక్షించరాదన్న ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ తీర్పును రాజకీయ నిర్ణయంగా అభివర్ణిస్తూ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టులోనే తేల్చుకుందామని ట్వీట్ చేశారు.